హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. మనం భోజనం అనేది ఏ కర్రీతో మొదలుపెట్టినా కూడా ఫైనల్‌గా రసంతో తింటే ఆ కిక్కే వేరు కదా! కమ్మగా, రుచిగా ఉంటుంది. ఏదో ఒక రసంలో వండుకోకుండా కొంచెం టైం కేటాయించి వండుకున్నామంటే రుచికి రుచి, హెల్త్‌కి హెల్త్ కమ్మగా ఉంటుందండి. 4 ములక్కాడలు, 2 టమాటాలు, కొంచెం చింతపండు తగినంత ఉప్పేసేసి మంచిగా ఉడకబెట్టేసుకొని, ఉడికిన తర్వాత చల్లార్చుకుందాము. కాసేపు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్మాషర్ తీసుకొని నీట్‌గా స్మాష్ చేసేసుకుందాము. మొత్తం స్మాష్ అయిపోయిన తర్వాత చేత్తో కొంచెం నలిపినట్టు అన్నామంటే చల్లారిన తర్వాత మొత్తం గుజ్జంతా నీళ్ళలోకి వచ్చేస్తుందన్నమాట, రసంలోకి మంచిగా. తగినంత వాటర్ వేసుకొని పులుపు తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మొత్తం కలిపిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్లోకి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి నలిపేసుకోండి. ఇప్పుడు రోట్లోకి కొంచెం జీలకర్ర, మిరియాలు తీసుకొని దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసేసి మొత్తం పౌడర్ వేసి పెట్టేసుకుందాము. రెడీ చేసిన మిశ్రమంలో కొంచెం బెల్లము, కొంచెం పసుపు వేసేసుకున్నాము. ఇప్పుడు ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్, తిరుమాత గింజలు, రెడీ చేసుకున్న మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టిన రసం వేసేసుకొని ఉడికిన తర్వాత రసం పొడి వేసేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకున్నామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.